హైదరాబాద్లోని ధర్నా చౌక్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షను జయప్రదం చేయాలని బీసీ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ మారన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం చట్టబద్ధత కోసం ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ బిల్లు విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దోబుచ్చులాడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు మభ్యపెట్టే విధానాలకు స్వస్తి పలికి ఆమోద దిశగా చర్యలు తీసుకోవాలని, బీసీ బిల్లు ఆమోదం తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో పిఎస్యు జాగృతి కలిసి నిర్వహించే రిలే దీక్షలకు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు మరి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర పట్టణ కేంద్రంలో ఈరోజు జాగృతి మరియు యూపీఎఫ్ బీసీ కులాల యునైటెడ్ పూలే ఫ్రంట్ మరి ఏదైతే గత 18 నెలలుగా ఈ యొక్క బీసీ ఉద్యమం నిర్వహిస్తుందో మరి అదే విధంగా రాష్ట్రంలో మరి 56% ఉన్న బీసీలకు ఇప్పటివరకు రాజ్యాధికారం లేని విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు మరి బీసీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టడం తెలుసు. మరి కేంద్రం పంపించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్రం ఏమంటుందంటే 10% ముస్లింస్కి ఇచ్చినట్టయితే మేము అది బిల్ పాస్ చేయమని చెప్పేసి కరాఖండిగా ఒక బీసీ నాయకుడై ఉండి కేంద్ర మంత్రిగా ఉండి మరి మన రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి చెప్పడం ఆశాస్పదం. ఎందుకంటే బీసీల మీద అందరూ మరి అదే కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నది. బీసీ ముఖ్యమంత్రి తర్వాత మనకు వచ్చే చిన్న మరి ఎన్నో ఈ 132 కులాల్లో ఎన్నో కులాలు మరి గుర్తింపు లేని కులాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటివరకు సర్పంచ్ కాని కులాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ రాజకీయం మరి యోగం కలగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క బీసీ బిల్లు పాస్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న ఈ యొక్క యూపీఎఫ్ కానీ యూపీఎఫ్కి మరి అండగా ఉండి జాగృతి కూడా మరి మాకు అండగా ఉండి ఈ యుద్ధంలో చేస్తున్నారు. మరి ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి మరి 72 గంటలు ఒక అగ్రవర్ణ కులానికి చెందిన ఒక నాయకురాలు మరి కల్వకుంట్ల కవిత గారు మరి మన బీసీల కోసం 72 గంటలు నిరాహార దీక్ష చేస్తుంది. కాబట్టి మన సబ్బండ కులాలు ఏదైతే బీసీలో ఉన్నాయో 132 కులాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా